హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథను విందామా? కథ పేరేంటంటే అత్యాస. ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని వచ్చి ఊళ్ళో అమ్మేవాడు. అతని భార్య కమలమ్మ. ఆమెకు ఆశ చాలా ఎక్కువ. ఒకరోజు రంగయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట వేటగాడు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని కనిపించింది. రంగయ్య జాలిపడి, అయ్యో జింక అని ఆ వలలోంచి విడిపించాడు. అప్పుడు ఆ జింక, నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను. నీకు కావలసింది కోరుకో అని అంది. వెంటనే నా భార్యను అడిగి వచ్చి అప్పుడు కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. రంగయ్య, నువ్వు వెంటనే వెళ్ళి మనకు ఒక ఇల్లు కావాలని అడుగు అని చెప్పింది కమలమ్మ. భార్య చెప్పిన ప్రకారం రంగయ్య ఇల్లు కావాలని బంగారు జింకను కోరాడు. జింక వెంటనే రంగయ్య కోరిన విధంగా ఒక ఇల్లు ఇచ్చింది. కొంతకాలం గడిచింది. కమలమ్మకు మేడలో ఉండాలన్న కోరిక కలిగింది. భర్తను వెంటనే అడవికి పంపింది. రంగయ్య వచ్చి అడగగానే బంగారు జింక మేడను కూడా ఇచ్చింది. మరి కొంతకాలానికి కమలమ్మకు ఒక రాజ్యము, ఆ రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రంగయ్య అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. మరికొన్ని రోజులకు కమలమ్మకు ఒక వింత కోరిక కలిగింది. రంగయ్య వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా భార్య సూర్యుడు చంద్రుడు తన ఇంటిలోనే ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు. అప్పటికే కోరికలన్నింటినీ ఇష్టం లేకపోయినా తీరుస్తున్న బంగారు జింకకు ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రుడు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖమైన కోరిక అని అనుకుంది. నీ భార్యకు సూర్యచంద్రులను ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉంది కదా, అయితే మీరు చెట్టు కింద ఉంటే సరిపోతుంది. అప్పుడు సూర్యుడు చంద్రుడు మీ ఇంటిలోనే ఉంటారు అని చెప్పి ఇచ్చిన వరాలన్నింటినీ వెనక్కి తీసేసుకొని మాయమైపోయింది ఆ బంగారు జింక. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ ఒక చెట్టు కింద దిగాలుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది. దీని నీతి ఏమిటంటే, ఎక్కువగా దేనికి ఆశపడకూడదు. దాని వలన దుఃఖమే మిగులుతుంది. ఉన్నదానితో సంతృప్తి చెందాలి కానీ లేని దానికోసం కావాలి కావాలి అని అనుకోకూడదు. ఓకేనా పిల్లలు?